పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నాం. రాజుకు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షాసరు ద్రాక్షరసము త్రాగుచుండగా తనను, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్రెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళ వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలవనంపుడని అతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లానేను, ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజుకు బెల్షాసరు మిగుల భయకాంతుడై తన అధిపతులను విస్మయమొందినట్లుగా ముఖ వికారములు గలవాడు ఆయను. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లానేను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము. నీ మనసును నిర్భరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్రెజరు శకున గాండ్రకును, గారడి విద్య గలవారికిని, కల్దీయులకును, జ్యోతిష్కులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే. కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును, తెలివియు గలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలవనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లానెను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదుల్లో నుండు దానియేలు నీవే గదా. దేవతల ఆత్మయు, వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను, గారడి విద్య గలవారిని పిలవనంపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సైక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లానెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా, చిత్తగించుము. మహోన్నతులకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అగు నెబుకద్రెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. అయితే
అతడు మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడుగా ఆయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. బెల్షాసరు, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిద్రి. గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశం ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఎరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకిల్ ఉపార్షిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభజింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. బెల్షాసరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీలు రాజుగు బెల్షాసరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరములు వాడే సింహాసనమునకెక్కెను. ఇంతటితో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.